హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి షీర్ ఖుర్మా. ఈ షీర్ ఖుర్మాని పండుగలకి, పబ్బాలకి లేదా ఇంట్లో ఏమైనా తినాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా మన ఇష్టం వచ్చినప్పుడు తయారు చేసుకొని తినొచ్చండి. ఈ రెసిపీ తయారు చేయడం చాలా సులభం అండి. ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుందండి. చూడండి, నేను ఇక్కడ ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. కానీ ఇక్కడ నేను మాత్రం షుగర్ పెట్టుకోవడం మర్చిపోయాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి మెల్ట్ చేసుకుందాం. ఈ నెయ్యిలో కొన్ని బాదం పలుకులు, కొన్ని కాజా పలుకులు, కొన్ని కిస్మిస్లు, కొన్ని సిరోంజి గింజలు, ఇంకా కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని ఇవి ఎర్రగా అయినంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇక్కడ ఈ షీర్ ఖుర్మా సేవియాను స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకుందాం. అదే ప్యాన్లో స్మాల్ పీసెస్ లాగా చేసుకున్న సేవియాలను వేసి బాగా అవి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ సేవియా కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో, ఎర్రగా వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్యాన్ దించేసి మిల్క్ ఉన్న బౌల్ పెట్టుకుందాం. నేను ఇక్కడ 1 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. ఇది బాగా ఒక 4-5 నిమిషాలు బాగా ఉడుకు వచ్చేంత వరకు పాలను ఉడికించుకోవాలి. ఇందులో 1/2 బౌల్ షుగర్ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకున్న సేవియాలను కూడా ఇందులోనే వేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకుందాం. ఫ్లేవర్ కోసం 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ మేడ్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. ఇంతేనండి, ఈ రెసిపీ తయారైపోయింది. తయారైన ఈ రెసిపీని వెంటనే తినేసుకోవచ్చండి. లేదా మేము కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకుంటామంటే మీ ఇష్టం. సేవియా కొంచెం మెత్తగా అవుతాయి, మెత్తగా తింటామేమో అనుకుంటే కొంచెం ఉడుకు వచ్చేంత వరకు ఉడికించవచ్చు. నేనైతే ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. వెంటనే దించేసుకుంటే సేవియా కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా ఉడుకుంటే కొంచెం స్మూత్గా బాగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె కిందికి దించుకుందాం. చూడండి, సేవియా ఈ కన్సిస్టెంట్లో బాగా ఉంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఈ సేవియాను వెంటనే దించేసుకుంటే ఇలా ఉండకుండా కొంచెం లూజ్గా ఉంటుందండి. నేనైతే ఒక ఉడుకున్నాను కదా, అందుకనే కొంచెం తిక్కుగా వచ్చినాయి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని పైనుంచి సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీని మేము మా పిల్లలు అయితే కొంచెం తిక్కుగానే సర్వ్ చేసుకుంటామండి. మీరు ఇలా తయారు చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో ఈ రెసిపీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను
చేసి పెడతాను. చూడండి, ఈ షీర్ కుర్మా ఎంత బాగా కుదిరిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.